కేరళ ఫుట్బాల్ అంటే ప్రాణం పెట్టే నేల. అక్కడ ప్రతి వీధిలో ప్రతి చిన్నపిల్లాడి కల ఫుట్బాల్నే. కాని ఆ నేల నుంచి ఒక వేరే ఆట కోసం పుట్టినవాడు వచ్చాడు, క్రికెట్ కోసం. ఒక కథ మొదలైంది. ఆ పేరు సంజూ శాంసన్. సంజూ శాంసన్ ఫ్యాన్స్కి చేట్ట ఒక పేరు కాదు, ఒక భావన. ఫుట్బాల్ నేల నుంచి క్రికెట్ ప్రపంచంలోకి వచ్చిన ఈ కథ సాధారణం కాదు. 1994 కేరళలో ఒక చిన్న బాలుడు పుట్టాడు. ఆ బాలుడు ఇవాళ లక్షల మందికి ప్రేరణ అయ్యాడు. సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్, ఢిల్లీ పోలీస్లో ఉద్యోగం. కాని కొడుకి కల కోసం అన్నీ వదిలేశాడు. అది సాక్రిఫైస్ కాదు, అది నమ్మకం. అక్కడే ఒక ప్రయాణం మొదలైంది. చిన్న వయసులోనే సంజూ తన టాలెంట్ చూపించాడు. అండర్ 19లో డామినేషన్, రంజీలో పెద్ద స్కోర్లు. 18 ఏళ్ల వయసులోనే ఐపీఎల్ ఎంట్రీ, రాజస్థాన్ రాయల్స్, ఫియర్లెస్ బ్యాటింగ్, 2013 ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డ్. అప్పుడు అందరూ అనుకున్నారు, ఇండియాకి నెక్స్ట్ స్టార్ వచ్చేశాడు. సంజూ బ్యాటింగ్ అంటే స్టైల్, ఎలిగెన్స్, పవర్. సిక్సెస్ కాదు, స్టేట్మెంట్స్ కొడతాడు. ఐపీఎల్లో సెంచరీస్, క్యాప్టెన్సీ, లీడర్షిప్, కామ్ మైండ్, షార్ప్ డిసిజన్స్. ఇంటర్నేషనల్ స్టేజ్లో కూడా తన క్లాస్ చూపించాడు. కాని ప్రతి హీరోకి ఒక పరీక్ష ఉంటుంది. సంజూకి కూడా వచ్చింది. టీం నుంచి డ్రాప్, ట్రోల్స్, డౌట్స్, కన్సిస్టెన్సీ లేదు అన్నారు. కాని ఇది చేట్ట, పడిపోయినా మళ్లీ లేస్తాడు. ప్రతి కంబ్యాక్ ఒక స్టేట్మెంట్ అయింది. సంజూ బ్యాట్ మాట్లాడింది. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్, ఫియర్లెస్ క్రికెట్, అవార్డ్స్, రికగ్నిషన్, రెస్పెక్ట్. ట్రోల్స్ నుంచి హీరో వరకు. ఇది కంబ్యాక్ కాదు, ఇది ఒక స్టోరీ. గ్రౌండ్ బయట సింపుల్ లైఫ్. 2018లో మ్యారేజ్, నో కాంట్రవర్సీస్, ఓన్లీ ఫోకస్, కామ్ హార్ట్, స్ట్రాంగ్ మైండ్ సెట్. ఫుట్బాల్ నేల నుంచి వచ్చినవాడు క్రికెట్లో తన ముద్ర వేశాడు. ఫ్యాన్స్కి చేట్ట, టీంకి మ్యాచ్ విన్నర్, క్రికెట్కి స్పెషల్ ప్లేయర్. కాని స్టోరీ ఇంకా పూర్తవలేదు. ఇది ఇంకా కొనసాగుతోంది. సంజూ శాంసన్, ద రైజ్, స్టిల్ లోడింగ్.